ఏకాదశి తిథి ఎలా వచ్చింది అంటే, తాళంజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవు దేవదేవుని యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన సత్వశక్తి దానవుల దాష్టికాన్ని కట్టడి చేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆమె ఆమె సమయస్ఫూర్తికి సకాలంలో సహకరించినందుకు సంతసించిన ఆ శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందంట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. వ్రతం ఆచరించు విధానం. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలను తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కానీ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలను సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించకూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణ అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనినట్లు పండితులు చెబుతుంటారు. తొలి ఏకాదశి రోజున పిండి దీపం పెట్టాలి. ఈరోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండేవారి నియమాలు యథావిధి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని పండుగల జరుపుకునే ఆచారం కూడా ఉంది. రైతులకు కూడా పండుగే. ఏరువాకలాగే తొలి ఏకాదశి వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి రోజున శేషసాయిని అంటే విష్ణువుని పూజించి, అలా ప్రతి నెల వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేకాదు అనాదిగా సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీ విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాదాంత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి సత్యసంధుడు మాంధాత తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగారసుడి సూచనపై శయనేక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెబుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందారట. అలాగే ఈ మాసంలో బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.